మధ్యన హైదరాబాద్లో అంటే ఇంతకుముందు జెమినీలో ఉన్నప్పుడు పనిచేశాను, అంతకుముందు టీవీ9లో ఉన్నప్పుడు చేశాను, సి ఛానల్లో ఉన్నప్పుడు చేశాను, అంతా బాగానే ఉంది. కానీ మన ప్రైమ్9లోకి వెళ్ళినప్పుడు అక్కడికి హైదరాబాద్కి అంటే మధ్యలో ఏవి 24/7 కోసం విజయవాడ వచ్చేసేయడం, అక్కడ ఒక ఏడాది పాటు అక్కడ ఉంటాం, మళ్ళీ హైదరాబాద్లో ప్రైమ్9 కోసం అని వెళ్ళినప్పుడు ముందు మనం వెళ్ళి మళ్ళీ ఇల్లు చూసుకునేదాకా ఒక హాస్టల్లో ఉన్నా. హాస్టల్కి వెళ్ళా, అదేది పీజీ అంటారు కదా, అంటే నేను అనుకున్నది పీజీ అంటే సినిమాలో చూపెట్టినట్టు ఒక 5-6 రూమ్స్ ఉంటాయి, మధ్యలో ఒక ఫ్లాట్ లాగా ఉండి ఆ మధ్యలో డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చక్కగా ఉంటాయి అనుకున్నా. పీజీ అని చెప్పి 100 బోర్డులు చూస్తే కనీసం 20-30 చోటకి పోయాయి. హాస్టల్కే పీజీ అని బోర్డు పెట్టేస్తున్నారు, అంత మించేం లేదు. 5,000 రూపాయలు మామూలు రూము, 10,000 రూపాయలు ఇండిపెండెంట్ రూమ్. లోపలికి వెళ్తే మొత్తం దుమ్ము కొట్టేసి ఉన్నాయి. నాకు చూపెట్టిందేమో మంచి రూము, వెళ్ళి చూస్తేనేమో వేరే రూమ్ అని, అందులోకి పోయి చూస్తే అదేదో మనం పొగ్గొట్టంలోకి వెళ్ళినట్టుంది. కరెక్ట్గా కాళ్ళు జరుపుకుంటే పక్కనకి పెట్టేటట్టుంది అనమాట. ప్లస్ ఆ ఫుడ్కి అదేదో దాన్ని ఏమంటారు, చేతిలో కంచాలు వచ్చుకొని కిందకు పోవాల్సిన పరిస్థితి. చాలా బాధ అనిపించింది. అర్జెంటుగా మానేసి మళ్ళీ ఇల్లు తీసుకుని ఉండాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే దుబాయ్లో ఏదో అద్భుతమైన లైఫ్ అని వెళ్తుంటే అక్కడ ఎంత ప్లేస్కి రెంట్ అట, ఒక ఖాళీ స్థలం, ఒక దాన్ని ఏమంటారు కార్ పార్కింగ్ స్థలం ఉందంటే అందులో కార్ పార్కింగ్ పోను పక్కన మిగతా చోట్ల చెక్క ముక్కలు పెట్టుకునో లేకపోతే గొడ్డలు అట్టుకునేనో ఉంటారట. ఇన్ని గజాలకి ఎంత అని చెప్పేసి వసూలు చేసేస్తారట అక్కడ, అది వాళ్ళకి ఆదాయం. ఇప్పుడు అట్లాంటి వాటిని దుబాయ్ అడ్మినిస్ట్రేషన్ తీసేస్తుంది. వాస్తవంగా నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు. ఏదో రూపాయలు మిగుల్చుకుని రాత్రి పగలు కష్టపడి రూపాయలు మిగుల్చుకుని ఆ రూపాయి అంటే దిరామ్స్లో దాచుకుని అవి ఇండియాకి పంపిస్తే బాగుపడతారు తమ బిడ్డలు అన్నటువంటి దాంతో బ్రతుకుతున్నారు. ఈ అంశం మీద చక్కటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది జ్యోతి.